హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ARS న్యూస్ ఛానల్. ఏపీ వెదర్ సైక్లోన్ లైవ్ అప్డేట్స్. మరికొన్ని గంటల్లో ఈ జిల్లాలో భారీగా వర్షాలు మరియు ఈదురుగాలులు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. అనంతరం బలమైన తుఫానుగా కొనసాగుతుంది. మరోవైపు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాను ప్రభావం ఇవాళ కూడా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీరాన్ని తాకింది. కాకినాడ మచిలీపట్నం మధ్య సమీపంలో ఈ తుఫాను తీరాన్ని తాకి అనంతరం బలమైన తుఫానుగా కొనసాగుతుంది. మరోవైపు ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. ఈ తుఫాను నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ఏపీలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ తుఫాను ప్రభావం 233 మండలాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు వెల్లడించారు. రాబోయే 12 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఈదురుగాలులు రావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మచిలీపట్నం, దివిసీమ, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల ఈ బెల్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కూడి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లో భారీగా వర్షాలతో కూడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం వర్షాలు అధికంగా ఉండి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు జిల్లాల్లో ఎక్కువగా భారీ వర్షాలతో కూడిన ఈదురుగాలులు మరియు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను తీరాన్ని తాకిన సందర్భంగా కాకినాడ, మచిలీపట్నం మధ్య ఈ అంతర్వేది పాలెం సమీపంలో తీరాన్ని తాకిన పూర్తిగా 4 గంటలు పట్టే అవకాశం ఉంది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను మచిలీపట్నానికి 20 కిలోమీటర్లు, కాకినాడకి 110 కిలోమీటర్లకి, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయ్యి తీరం దాటడానికి 3 నుంచి 4 గంటల సమయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. విశాఖ వాతావరణ కేంద్రం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అప్రమత్తం చేస్తూ కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో సైతం వర్షాలు ఎక్కువగా పడి ఈదురుగాలులతో కూడిన 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తుఫాను సమాచారాన్ని ప్రజలు వివిధ రూపాల్లో అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదేశాల మేరకు కోస్తా జిల్లాల్లోని 26 తీర ప్రాంతాలలో గ్రామాల్లో ఉన్న ప్రజలకు అప్రమత్తం చేసి తుఫాను హెచ్చరికలను రియల్ టైం వాయిస్ అలర్ట్లతో సచివాలయం నుంచి టైం టు టైం అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్కు అంతరాయం జరిగిన 360 హార్న్ స్పీకర్ వ్యవస్థను 1 కిలోమీటర్ పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలు అందించేలాగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాల్లో విస్తరించి ప్రజలకు ఈ మెసేజెస్ ప్లస్ ఇంటరాక్షన్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్ ఇలాంటి వాటిని క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా అన్ని విధాలుగా ఏర్పాటు చేయాలని అప్రమత్తం చేశారు. మరో 3 రోజుల్లో పాటు ఈ వరదల కారణంగా
రైళ్లను సైతం కేంద్రం మరియు దక్షిణం మధ్య రైల్వే పరిధిలో ఉన్న 67 రైళ్లను, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉన్న 43 రైళ్లను నిలిపివేస్తూ రైల్వే శాఖ తెలిపింది. విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య ప్రయాణించే గోదావరి ఎక్స్ప్రెస్ తో పాటు విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సైతం నిలిపివేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తుఫాను నేపథ్యంలో వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేస్తూ కాకినాడ తీరానికి ఇప్పుడు ప్రస్తుతానికి 10వ నెంబర్ హెచ్చరికను జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన ఈ మోందా తుఫాన్ ప్రస్తుతానికి 6 గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో కదిలి తీరాన్ని తాకనుంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు సమాచారం. దీని ద్వారా విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.